చాణక్య నీతిసుధలో 3వ అధ్యాయం సామాజిక విజ్ఞత ప్రారంభమయ్యేటువంటి ఈ 42వ రోజున మనలో చాలామంది ఎదుటివారి యొక్క లోపాల గురించి మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం చాణక్యుడు ఈ అద్భుతమైనటువంటి శ్లోకాన్ని గురించి తెలియజేస్తున్నారు. కస్య దోషః కులే నాస్తి వ్యాధినా కోనపీడితః వ్యసనం కేన న ప్రాప్తం కస్య సౌఖ్యం నిరంతరం అని చెబుతూ ఉన్నారు. అంటే ఈ భూమి మీద ఎంతో పెద్ద వంశము అని చెప్పుకునేటువంటి వారికి కూడా ఏదో ఒక దోషం కానీ మచ్చ కానీ ఆ వంశం మీద ఉండి ఉంటుంది. అలానే రోగాల బారిన పడనటువంటి మానసికమైనటువంటి బాధ లేనటువంటి శరీరం మనిషి అంటూ ఎవరూ ఉండాలని చెబుతున్నారు. అంతేకాకుండా కష్టాలు కానీ దుఃఖాలు కానీ చెడు అలవాట్లు కానీ లేని వాళ్ళంటూ కూడా ఎవరూ కూడా ఉండరు. అలానే కష్టము సుఖము అనేటువంటివి చక్రాలలాగా తిరుగుతూ ఉంటాయి. కాబట్టి ఎల్లకాలం కూడా సుఖంగా ఉండేటువంటి వాళ్ళు కూడా ఎవరూ ఉండరు. మరి అలాంటప్పుడు అవతలి వ్యక్తి యొక్క లోపాలను చూడడం కంటే అప్పటి పరిస్థితులను అర్థం చేసుకుంటూ తనను తాను ఆత్మవిమర్శ కూడా చేసుకోవాలని చాణక్యుడు ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారు. స్వస్తి.